నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో, మీరు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారా? అసలు ఈ ట్విన్ ఫ్లేమ్స్ అంటే ఏంటి? ట్విన్ ఫ్లేమ్స్ అంటే నథింగ్ బట్ మిర్రర్ సోల్, లేకపోతే అదర్ హాఫ్ ఆఫ్ యువర్ సోల్. సో ఇక్కడ మనకి ట్విన్ ఫ్లేమ్స్కి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే, ఒక పార్ట్ మీరైతే ఇంకొక పార్ట్ ద అదర్ పర్సన్ అన్నమాట. సో ఇక్కడ మీ ఇద్దరికి సిమిలర్ పర్సనాలిటీ ఉంటుంది, డిజైర్స్ ఉంటాయి, నమ్మకం ఉంటుంది. అండ్ మీరు ఇంకే విధంగా మనము మన ట్విన్ ఫ్లేమ్ని గుర్తించవచ్చు అంటే, వీళ్ళు మనకి చాలా రోజుల నుంచి బాగా పరిచయం ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళతో మనకు ఆ ఇంటిమసీ ఉంటుంది. వాళ్ళని చూడగానే మనం వాళ్ళని గుర్తుపట్టినాము అన్న ఫీలింగ్ వస్తుంది. వాళ్ళని చూడగానే మనకి హార్ట్ బీట్ పెరుగుతుంది. అండ్ మన కళ్ళల్లో ఆ స్పార్క్ వస్తుంది. మనం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేము. వాళ్ళంటే ఒకలాంటి బిడియము, షైనెస్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. వాళ్ళని చూస్తే మనకి చాలా ఇష్టం అనిపిస్తుంది, చాలా ప్రేమగా వాళ్ళతో ఉండాలనిపిస్తుంది. సో వాళ్ళతో ఉన్నప్పుడు మనకు ఒకలాంటి సేఫ్టీ ఫీలింగ్ ఉంటుంది. విల్ ఫీల్ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్డ్. సో వాళ్ళతో మనకి కొత్తగా అనిపించదు, చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది. సో అలా మనతో ఉన్న వాళ్ళతో మనం ఆ కంఫర్ట్ జోన్లో ఉంటే, సో దే ఆర్ ట్విన్ ఫ్లేమ్స్ అన్నమాట. సో ఇక్కడ 2 పాయిల్స్ ఉన్నాయి. ఇది పాయిల్ నెంబర్ 1, ఇది పాయిల్ నెంబర్ 2. పాయిల్ నెంబర్ 1 అంటే మీకు ఈ లోటస్, వైట్ లోటస్ ఫ్లవర్. పాయిల్ నెంబర్ 2 అంటే పింక్ రోజ్ ఫ్లవర్. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 ఫ్లవర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ పాయిల్ అయితే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పాయిల్ రీడింగ్స్ చూసి మీరు బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ వైట్ లోటస్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. ఇక్కడ రాధాకృష్ణులు వచ్చారు. సో వీళ్ళు ట్విన్ ఫ్లేమ్స్, పర్ఫెక్ట్ ట్విన్ ఫ్లేమ్స్. అసలుకి వీళ్ళకి ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ ఉంది, ఆరాధన భావం ఉంది. వీళ్ళు ఒకరితో ఇంకొకరు మాట్లాడకుండానే ఒకరు భావాలను ఇంకొకరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. దానికి అనుకూలంగా ఆ సిచ్యువేషన్ని మలుచుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళది లాంగ్ డిస్టెన్స్ లవ్ అని చెప్పచ్చు కదా. కొంచెం ఏజ్ వచ్చేంత వరకు ఇద్దరు ఒక దగ్గర పెరిగినా కానీ ఆ తర్వాత రాధమ్మ ఒక దగ్గర ఉంది, కృష్ణయ్య ఒక దగ్గర ఉన్నారు. వీళ్ళిద్దరూ వేరు ప్లేసెస్లో ఉన్నా కానీ వీళ్ళు ఎప్పటికీ కలిసి ఉన్నట్లే. లైక్ రోజు రాధ కోసం కృష్ణుడు ఫ్లూట్ వాయించేవారు. అండ్ రాధమ్మ వచ్చి కృష్ణుడిని ఎంతసేపు అయినా కానీ ఆమె కృష్ణనామ స్మరణలోనే ఉండేదంట. సో ఆమెంత విపరీతంగా కృష్ణయ్యని ఆరాధించేది. సో ఈ ఆరాధనా భావం అనేది ఎక్కువ ఉంటుంది మీలో. మ్యాగ్నెట్ లాగా ఒకరితో ఒకరు అంత అట్రాక్షన్ అనేది ఉంటుంది. సో మీ కౌంటర్ పార్ట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ఇఫ్ యు ఆర్ మేల్ వాచింగ్ దెన్ మీ ఫీమేల్ కౌంటర్ పార్ట్, ఇఫ్ యు ఆర్ ఫీమేల్ వాచింగ్ మీ మేల్ కౌంటర్ పార్ట్ పైన మీకు అంత విపరీతమైన ఆకర్షణ శక్తి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు నమ్మాల్సింది ఏంటంటే, యు ఆర్ స్పిరిచువలీ గైడెడ్. మీ ఇద్దరికి ఇది కొన్ని జన్మల నుంచి బంధం కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో ఒకరి పట్ల ఒకరికి, దాన్నైతే మీరు గుర్తించి దాంట్లో ఏమన్నా ఒకవేళ రిలేషన్షిప్లో కొంచెం చిన్నవి వస్తూ ఉంటాయి కదా, దట్ పొరపచ్చాలు అనేటివి ఉంటాయి కదా, వాటిని కూడా మనం సరిదిద్దుకొని ఒక హార్మోనియస్ రిలేషన్షిప్ని మనం బిల్డ్ చేసుకొని ముందరికి వెళ్ళాలన్నమాట. యూ హ్యావ్ టు రీడిస్కవర్ యువర్ సెల్ఫ్. మనం ఏంది అసలుకి, మన ఫీలింగ్స్ ఏంటి, ఈ ఫీలింగ్స్కి అర్థం ఏంటి, అన్కండిషనల్గా మనం ఎవరినన్నా లవ్ చేస్తున్నాము అంటే ఇక్కడ ట్విన్ ఫ్లేమ్స్లో ఆ అట్రాక్షన్ ఉంటుంది, ఆ అన్కండిషనల్ లవ్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ పీకాక్ ఫెదర్ కనిపిస్తుంది కదా. పీకాక్ ఫెదర్ వచ్చి మనకి ఆ బ్యూటీని, ఎలిగెన్స్ని, గుడ్ లక్ని ఇండికేట్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం చూడండి, మనకి ఇక్కడ కూడా మనకు లోటస్ కనిపిస్తుంది రాధమ్మ చేతిలో. లోటస్ కూడా మనకి ఏంటంటే ఆ బ్యూటీని, ఎలిగెన్స్ని, గుడ్ లక్ని, ఫర్టిలిటీని, దీని గురించే చెప్తుందన్నమాట. సో ఒక విధంగా అయినా ప్రొటెక్షన్ ఇస్తారు. ఈమె ఏంటంటే
ఎటర్నల్ లవ్ని ఈయన వైపు పంపిస్తుంటుందన్నమాట. సో రక్షించేవాడు ఎవరు? కృష్ణయ్య. ఆ రక్షణ పొందుతూ విపరీతమైన ఆరాధన, విపరీతమైన ప్రేమ ఎవరు చూపిస్తున్నారు? రాధమ్మ చూపిస్తుంది. ఈ ప్రేమ ఏదైతే రాధమ్మ చూపిస్తున్నారో కృష్ణయ్య దానికి హీఈస్ వెరీ లాయల్ టువర్డ్స్ హర్ లవ్. కంప్లీట్గా ఆమె ప్రేమకి సరెండర్ అయిపోయారనమాట. అండ్ చాలా చాలా పవిత్రంగా ఉంటుంది కదా వీళ్ళ రిలేషన్షిప్. అలా మాదిరా ఈ పైలు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఒకరి పట్ల ఒకరికి విపరీతమైన ప్రేమ, ఆరాధన భావం అండ్ ఆ బ్యూటీ, ఎలిగెన్స్, ఒకరి పట్ల ఒకరికి ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. చాలా ప్యూర్ లవ్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఏవన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటిని మీరు ఏదో విధంగా అధిగమిస్తారనమాట. సో ఆ అధిగమించి మీ రిలేషన్షిప్ని అయితే మీరు లైవ్లీగా ఉంచుకోగలుగుతారు. మనం ఇక్కడ కొన్ని టారో కార్డ్స్ చూద్దాం ఫస్ట్. ఆ తర్వాత నేను మెసేజెస్ ఆఫ్ లవ్ ఆరికల్ డెక్ యూస్ చేస్తాను. సో మనకి టారో కార్డ్స్ ఏం చెప్తోంది పైల్ నెంబర్ 1 వాళ్ళకి చూద్దాం. సో ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో బ్యూటిఫుల్. ఓకే, ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ సోర్డ్స్ ఉంది. అండ్ ఇక్కడ మనకి టాప్ ఆఫ్ ద డెక్లో మూన్ కార్డ్ ఉంది. సో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే మీకు క్లారిటీ ఉంది, ధైర్యం ఉంది, ఎలా ముందరికి వెళ్ళాలి అనే దానికి ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఆ ముందరికి వెళ్ళే క్రమంలో చాలా అడ్డంకులు ఉంటాయి. చాలా విధానాలుగా మీరు పోరాడాల్సి వస్తుంది. మేబీ అది కల్చరల్ డిఫరెన్స్ అవ్వచ్చు, రిలీజియన్ డిఫరెన్స్ అవ్వచ్చు, క్యాస్ట్ డిఫరెన్స్ అవ్వచ్చు. ఇలాంటివి ఏవో కొన్ని అడ్డంకులు అయితే ఉంటాయి. సరే, ఇప్పుడు అన్నీ ఏది కాదు, మనకి క్యాస్ట్, రిలీజియన్ అన్నీ సేమ్ అంటే ఈ పొరపచ్చాలు ఏవైతే ఉన్నాయో ఇవి సొసైటీలో మనకి వీళ్ళు హై క్లాస్, వీళ్ళు మిడిల్ క్లాస్, వీళ్ళు బిలో మిడిల్ క్లాస్ ఇట్లుంటుంది కదా. సో అలా ఆ క్లాస్ డిఫరెన్స్ అన్నా ఉంటుంది. ఏదో విధంగా ఇక్కడైతే ఆ ఎదురు చూపు అనేది ఉంది. పూర్తిగా దారి అయితే క్లియర్ అవ్వలేదు మీరిద్దరూ ఒకటి అవ్వడానికి. లేదు, ఆల్రెడీ ఒకటయ్యి మీరు జర్నీస్ కొనసాగిస్తుంటే, అంటే ఇప్పుడు మీరు పార్ట్నర్స్ ఫేజ్లో ఉంటే మీరు ఇంకా పోరాడుతున్నారు దట్ పెళ్లి చేసుకోవడానికి. ఒకవేళ మీరు పెళ్లి చేసేసుకొని ఉంటే పెళ్లిలో కూడా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఫ్యామిలీలో ఏదో ఇష్యూస్ అయ్యి అది మీరు దాన్ని సాల్వ్ చేసుకోవడం కానీ, కన్విన్స్ చేసుకోవడం కానీ, ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీస్ ఉన్నాయి, ఎదురు చూపులు ఉన్నాయన్నమాట. ఇక్కడ గట్టిగా ఆ స్తబ్దత అనేది ఉంది. సో ఒకరొక ప్లేస్లో ఉండడం, ఇంకొకరొక ప్లేస్లో ఉండడం, అంత ఫ్రీ కమ్యూనికేషన్ లేకపోవడం, లేకపోతే ఏదన్నా షేర్ చేసుకోవాలనుకున్నా కానీ అది చాలా ఇబ్బందికరంగా మారడం కానీ, షేర్ చేసుకోలేని స్థితిలో ఉండడం కానీ, ఆ స్టక్ ఎనర్జీస్ ఉండడం కానీ, డిఫెన్సివ్ మోడ్లో ఉన్నారనమాట. అంటే మిమ్మల్ని మీరు ఇంకా ప్రూవ్ చేసుకునే మోడ్లోనే ఉన్నారు. చాలా వరకు ఇల్యూషన్స్ క్రియేట్ అవుతున్నాయి మీ రిలేషన్షిప్ పట్ల. మీకు నమ్మకం ఉండొచ్చు దట్ మేమిద్దరం ఒకరితో ఒకరం చాలా సఖ్యతగా ఉండొచ్చు, వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. కానీ మీరు ఇక్కడ సొసైటీకి, మీ రిలేటివ్స్కి, మీ పేరెంట్స్కి ప్రూవ్ చేయాల్సిన స్థితిలో ఉన్నారనమాట. లేదు, మేము మంచిగా ఒకరితో ఒకరు ఉండగలుగుతాము అని చెప్పి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉనిండొచ్చు మీ రిలేషన్షిప్ పరంగా. ఇప్పుడు మనం ఆరికల్ కార్డ్స్ చూద్దాం. ఆరికల్ కార్డ్స్ మనకి ఏం చెప్తున్నాయో చూద్దాం. సో పైల్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ రిలేషన్షిప్ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారు. కానీ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇవన్నీ ఎందుకు ఎదురవుతున్నాయి, అంత స్మూత్ జర్నీ ఎందుకు లేకుండా పోతుంది. ఇది ఫ్లిప్ అయింది. అన్వర్ది, యు ఆర్ అ బెటర్ పర్సన్ దాన్ ఐ యామ్.
మీకే ఒక్కొక్కసారి ఆ ఫీలింగ్ ఉండొచ్చేమో, అంటే నీకు నేను కరెక్ట్ కాదేమో, నాకన్నా బెటర్ పర్సన్ నీకు దొరుకుతారేమో, ఇలాంటి ఫీలింగ్స్లో కూడా ఉండిండొచ్చు. సో దానివల్ల కూడా మీరు ఏంటంటే మీరు ఇంకా గుర్తించలేకపోతూ ఉండొచ్చు అనమాట, దట్ వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. ఎప్పుడైతే అది గుర్తిస్తారో అప్పుడు యూ విల్ స్టార్ట్ ఆ ప్యూర్ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్. సో ఇక్కడ ఈ వెయిటింగ్ ఎనర్జీస్లో ఇప్పుడు నీకు నేను సరిపడిన వ్యక్తిని కాదు అనుకొని దూరంగా వెళ్ళిపోయినా కానీ లోపల ఎక్కడో ఫీలింగ్ ఏంటంటే మళ్ళా ఫోన్ చేస్తారేమో, మాట్లాడతారేమో, ఆ కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుందేమో. ఇక్కడ వస్తున్న ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, సొసైటీ వల్ల కావచ్చు, పేరెంట్స్ వల్ల కావచ్చు, ఏదన్నా కావచ్చు, దేనివల్ల అయితే మీ రిలేషన్షిప్ హోల్డ్లో ఉండిపోయిందో ఆ హోల్డ్లో ఉన్న దగ్గర నుంచి మళ్ళీ ఏదో విధంగా కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది, ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది అనే హోప్లో అయితే మట్టుకు ఉన్నారు. సో ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్. అంతే కదా, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, నేను ఎంతైతే ప్రేమిస్తున్నానో ఎదుటి వ్యక్తి నన్ను ఆ విధంగా ప్రేమించాలి అని కోరుకోవడంలో తప్పులేదు. కాకపోతే మనం వాళ్ళ పరిధిని కూడా కొంచెం ఆలోచించాలి. ఇక్కడ చూడండి, కృష్ణయ్యకి పెళ్ళైపోయింది, రుక్మిణీదేవి, సత్యభామ, ఇద్దరు వైఫ్స్ ఉన్నారు, 16,000 గోపికలు ఉన్నారు ఆయనకి. కానీ రాధ నాకంటూ నాకు ఒక ప్లేస్ ఇవ్వలేదు, లేకపోతే నన్ను వైఫ్ చేసుకోలేదు, ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఆమెకి లేదు. ఆమెకి ఆయన పైన ప్యూర్ లవ్ ఉన్నింది. సో ఆమె ఏంటంటే నేను ఏదైతే నా ప్రేమ ఆరాధన భావం ఉందో దాన్ని వ్యక్తపరుస్తాను. అది కృష్ణుడు ఎంత ఇస్తే అంత నేను స్వీకరిస్తానని అనుకుని తప్పితే నేను ఇంత ప్రేమిస్తున్నాను, నేను ఇట్లా ఆయన కోసం ఎప్పటికీ ఒంటరిగా మిగిలిపోయినాను కదా, ఆయన నా కోసం రావాలనో, లేకపోతే నాతో ఉండాలనో, లేకపోతే నాలాగే ఆయన కూడా నన్ను గుర్తించాలనో ఇలాంటివి కోరుకోలేదు. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక లవ్లో ఉంటామో అక్కడ ఏంటంటే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద అదర్ పర్సన్స్ ఫీలింగ్స్ అండ్ చాయిసెస్ కూడా. మనం ఎంతైతే ఇస్తున్నామో అంతే వెనక్కి రావాలనుకోవడం కూడా ఒక్కొక్కసారి అది కుదరకపోవచ్చు, వాళ్ళకి మనసులో ఉండిండొచ్చు, కానీ బయటికి చెప్పడానికి మొహమాటం రావచ్చు, లేకపోతే చాలా అడ్డంకులు ఉంటాయి కదా ఏదో ఒకటి. సో ఆ ఇన్హిబిషన్స్ వల్ల మీరు ఎంతైతే వాళ్ళ పట్ల ప్రేమ ఉందో, మీరు ఎంత ఫ్రీగా అయితే అది వ్యక్తపరుస్తున్నారో ఎదుటి వాళ్ళు అది వ్యక్తపరచలేకపోవచ్చు. అందుకని ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ ఉంది, ఆ స్టక్ ఎనర్జీస్ ఉన్నాయి. వాళ్ళు ఇంకా ఓపెన్ అప్ అవ్వడానికి వాళ్ళకి ఇంకా కొంచెం టైం పట్టచ్చు, మీరు ఆ టైం ఇవ్వాలి వాళ్ళకి. అండ్ ఫైనల్గా ఇక్కడ 5 ఆఫ్ సోర్డ్స్ ఎందుకు ఉంది? ఓకే, థ్యాంక్ యూ. స్పేస్, అదే అనుకున్నాం కదా, ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్. ఇప్పుడు మీరు కొంతమంది ఏంటంటే గుర్తిస్తారు ముందరే దట్ యు నో దిస్ పర్సన్ ఈజ్ మైన్, వీళ్ళు నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది గుర్తిస్తారు. కొంతమందికి ఏంటంటే కొంచెం టైం పడుతుంది అది రియలైజ్ అవ్వడానికి. సో వాళ్ళకి కొంచెం టైము ఆ స్పేస్ ఇస్తే వాళ్ళు ఆలోచించుకొని అంటే వాళ్ళ మనసులో ఆ సంఘర్షణ ఉందన్నమాట. వాళ్ళు లోపలే దాన్ని పట్ల చాలా ఇదిమిద్దంగా లోపల వాళ్ళకి ఒక ఇంటర్నల్ ఫైట్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళతో పోరాడుతున్నారు దట్ యు నో నేను ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయాలా లేదా, ఎట్లుంటుంది ఏమి అనేది లోపల ఆల్రెడీ ఒక సంఘర్షణ ఉంది. బయట నుంచి మనం ఇంకా ప్రెషర్ పెట్టి నువ్వు ఇట్లుండాలి, నువ్వు అట్లుండాలి, నువ్వు నాతో ఇట్లా లేవు, నువ్వు నాతో అట్లా లేవు అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా సఫకేట్ అయిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి కొంచెం టైము స్పేస్ ఇస్తే వాళ్ళు మీకు కరెక్ట్ అయితే మళ్ళీ వాళ్ళు వెనక్కి వస్తారు. వాళ్ళు ఆలోచించుకునేదానికి వాళ్ళకి కొంచెం స్పేస్ టైము కావాలి. సో ఆలోచించుకునేదానికి వాళ్ళకి కొంచెం టైము స్పేస్ ఇద్దాం. సో ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్లో ఇవి చాలా స్లిప్పరీగా ఉన్నాయి కార్డ్స్. రన్నర్ ఉంది, ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్. సో మనం వాళ్ళని ఇబ్బంది పెడుతూ లైక్ ఇక్కడ చెప్పాను కదా ఆ ఇల్యూషన్స్ ఉంటాయి, భ్రమలు ఉంటాయి కదా, ఆ భ్రమలు వెనకాల నేను ఇంకా పరిగెత్తాలనుకోవడం లేదు. వాళ్ళు ఏ నిర్ణయంతో వచ్చినా కానీ నేను ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తాను, వాళ్ళకి కొంచెం టైం ఇస్తాను. సో ఎప్పుడైతే మనం వాళ్ళ నిర్ణయానికి కొంచెం టైం ఇచ్చి వాళ్ళని కొంచెం స్పేస్ ఇస్తామో అప్పుడు ఈ రిలేషన్షిప్ ఎలా మారచ్చో చూద్దాం. ఓవర్వెల్మ్డ్, ద స్ట్రెస్ ఫ్రమ్ ఈజ్ డ్రైనింగ్ మీ. సో వాళ్ళైతే ఆ స్ట్రెస్లో ఉన్నారు, ఆ స్ట్రెస్లో ఉన్న దానివల్ల వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఎనర్జీస్ డ్రైన్ అవుతున్నాయి. అంటే వాళ్ళకి ఇది ఒక్కటే అయినండదు, వాళ్ళు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి ఉనిండొచ్చు. లైక్ అంటే లైఫ్లో సెటిల్ అవ్వాలనో
కెరియర్ పైన కాన్సన్ట్రేట్ చేయాలనో లేకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏవో ఉండడమో ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఓవర్ స్ట్రెస్ అవుతున్నారు. వాళ్ళకి కొంచెం టైం ఇద్దాం. టైం ఇచ్చినారంటే చూడండి, ఇక్కడ సోల్ టై అని ఉంది. ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. సో కొంచెం టైం ఇస్తే ఇఫ్ దే ఆర్ యువర్స్, వాళ్ళు ఖచ్చితంగా వెనక్కి వచ్చి ఆ బ్రహ్మముడి అయితే ఉంది. సో వాళ్ళు వెనక్కి వచ్చి అది రియలైజ్ అయ్యి వాళ్ళు వెనక్కి రావాలి. సో అది రియలైజ్ అయ్యేదానికి వాళ్ళకైతే కొంచెం టైం కావాలంట. ఆ టైం ఇచ్చినారంటే మట్టుకు ఈ స్ట్రెస్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చి వాళ్ళు మీ దారిలోకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హలో పైల్ 2, ఎవరైతే ఈ పింక్ రోజ్ ఫ్లవర్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం ఇక్కడ ఎవరు వచ్చారో. లార్డ్ శివ, కాళీమా. సో కాళీ ఇస్ ద ఫీమేల్ కౌంటర్ పార్ట్ ఆఫ్ కాల. కాల అంటే ఎవరో కాదు, శివుడిని ఇంకొక పేరు వచ్చి కాల. సో ఈమె ఫీమేల్ కౌంటర్ పార్ట్ ఆఫ్ కాల, అంటే శివయ్య ఫీమేల్ కౌంటర్ పార్ట్ ఎవరంటే కాళీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే శివయ్య కావచ్చు, కాళికా మాత కావచ్చు, ఏదైతే మీరు రిలేషన్షిప్లో ఉన్నారో దాన్ని హైడ్ చేస్తూ అంటే వెళ్ళకండి. మీకు ఒక క్లారిటీ ఉంటే మటుకు మీరు అది ఆ భయాలన్నింటినీ పక్కన పెట్టేసి యూ హ్యావ్ టు హానర్ యువర్ ఇన్నర్ ఫోర్స్. మీరు మిమ్మల్ని రెస్పెక్ట్ చేసుకోండి. మీ లోపల ఉన్న ఫీలింగ్స్ని రెస్పెక్ట్ చేయండి. రెస్పెక్ట్ చేసి తీసుకోవాల్సిన స్టెప్స్ని తీసుకొని మీరు ముందరకు తీసుకొని వెళ్ళండి. ఇక్కడ మీకు ఒక ఛాన్స్ వచ్చింది. సో ఈ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు ఆ ఫీలింగ్ ఉంది దట్ వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, నా ట్విన్ ఫ్లేమ్ వీళ్ళు అని మీరు అనుకుంటున్నారు. వీళ్ళతో నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను, వీళ్ళతో ఉన్నప్పుడు నాకు చాలా సేఫ్గా, సెక్యూర్డ్గా అనిపిస్తుంది, నాకు ఆ ప్రొటెక్షన్ లభిస్తుంది, నాకు ఆ సపోర్ట్ లభిస్తుంది, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నా పర్సనల్ పవర్లో నేను ఉంటాను. నాకు పర్సనల్ పవర్ అంటే ఏంటి, మిమ్మల్ని మీలాగా ఉంచడంలో వీళ్ళు సహాయపడతారనమాట. చాలా నర్చరింగ్ నేచర్ ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళతో మనకి ఆ బ్యూటీ ఉంటుంది దట్ యునో ప్రేమగా ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్లో అయినా కానీ వీళ్ళు మనకి చాలా సపోర్ట్ ఇస్తారనమాట. ధైర్యం ఉంటుందన్నమాట. ఏదైనా కానీ నేను ఫేస్ చేయగలుగుతాను అనే ధైర్యం ఉంటుంది. సో ఎందుకు అంటే ఇక్కడ చందమామ ఉన్నారు కదా, చందమామ మనకి ఆ లోన్లీనెస్ ఏదైతే ఆ ఒంటరితనం ఉంటుందో వీళ్ళతో ఆ ఒంటరితనం అనేది దూరం అయిపోతుంది అనమాట. వీళ్ళతో ఆ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్, లవ్ అనేది ఉంటుందన్నమాట. మన డీపెస్ట్ ఫీలింగ్స్ కూడా వీళ్ళతో మనం మొహమాటం లేకుండా షేర్ చేసుకోగలుగుతాం. సో ఇక్కడ మనకి స్నేక్ ఏం చెప్తుందంటే ట్రాన్స్ఫర్మేషన్ చెప్తుంది. మనం మారుతున్నాం, మనలో ఆ బెటర్మెంట్ అనేది వస్తుంది. సో వీళ్ళతో ఉన్నప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంది, మనకు ఆ గుడ్ ఫార్చ్యూన్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ కాళికాదేవి దగ్గర చాలా హైబిస్కస్ మందార పూలు కనిపిస్తున్నాయి కదా. ఈ మందార పూలు ఏం చెప్తుందంటే మనకి ఆ ఫెమినైన్ నేచర్ గురించి చెప్తుందన్నమాట. సో ఆ ఫెమినైన్ నేచర్ గురించి, గ్లోరీ గురించి చెప్తుందన్నమాట మందార పూలు యాక్చువల్గా. సో అంటే మన ఆ ఎలిగెన్స్ దాంతో పాటి ఇక్కడ స్కల్స్ కనిపిస్తున్నాయా, పుర్రెలు కనిపిస్తున్నాయా. ఈ పుర్రెలు ఏం చెప్తుందంటే ఇది టఫ్ నేచర్ గురించి, ధైర్యంగా ఉండడం గురించి, ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చినా కానీ దాన్ని ఏదో విధంగా లైఫ్ అండ్ డెత్ సమస్యలు ఉన్నా కానీ దాన్ని ఏదో విధంగా అధిగమించగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ మనలో రావడం, ఆ సపోర్ట్ వీళ్ళు ఇవ్వడం, మనల్ని పూర్తిగా ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి మనకి హార్ట్ చక్ర దగ్గర దీపం లైట్ కనిపిస్తుంది, 5 దీపాలు వెలుగుతున్నాయి. సో అది మనకి ఏం చెప్తుందంటే నాలెడ్జ్ గురించి చెప్తుంది. మన లోపల ఉన్న నాలెడ్జ్ కూడా వీళ్ళతో ఉన్నప్పుడు అది పెరుగుతుందన్నమాట. ఇగ్నోరెన్స్ ఏవైతే ఉంటుందో, భయాలు ఏవైతే ఉంటాయో అవి ఈ లైట్ ఫోర్సెస్ వాటిని దూరంగా తరిమేస్తుంది. సో ఆ విధంగా వీళ్ళు ఏంటంటే మనకు ఆ ఎమోషనల్ సపోర్ట్ అనేది ఇస్తారనమాట. సో మీరు కానీ ఈ పైల్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు వీళ్ళతో ఉన్నప్పుడు మీరు ఇలాంటి ఫీలింగ్స్లో ఉంటారు. మీకు ఇంత ఆ స్ట్రాంగ్ ఫోర్సెస్ అయితే మీ మధ్యలో ఉంటాయన్నమాట. దేన్నైనా ఎదుర్కొని నేను ముందరికి వెళ్ళగలుగుతాను అనే ధైర్యం మీలో బాగా నిండి ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని టారో కార్డ్స్ చూద్దాం. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో అంటే ఈ జర్నీ ఎట్లుంది, జర్నీ స్మూత్గా ఉందా, లేకపోతే జర్నీలో ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, ఇవి ఎందుకు క్రియేట్ అయి ఉండొచ్చు. చూడండి ఇక్కడ ఇద్దరికి కూడా థర్డ్ ఐ ఓపెన్ ఉంది. సో మీరు చాలా ఇంట్యూటివ్ ఉంటారు.
9 ఆఫ్ పెంటికల్స్, కంగ్రాచులేషన్స్. ఇంకొక 3 కార్డ్స్ తీసుకుందాం. క్వీన్ ఆఫ్ కప్స్, బ్యూటిఫుల్. ఇక్కడ స్ట్రాంగ్ ఫెమినిటీ ఉంది. నేను ట్విన్ ఫ్లేమ్స్ చేస్తున్నా కదా, ఇక్కడ పర్ఫెక్ట్ ట్విన్ ఫ్లేమ్స్ ఉన్నారు ఈ పైల్లో. ఈ పైల్ కానీ మీరు స్ట్రైట్గా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ పర్ఫెక్ట్ ట్విన్ ఫ్లేమ్స్ ఉన్నారు. చూడండి, క్వీన్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్. భార్యాభర్తలు ఇద్దరు వచ్చినారు కప్స్లో. చాలా ఎమోషనల్ ఉంటారు, చాలా ప్రేమ ఉంటుంది ఒకరి పట్ల ఒకరు. ఒకరు ఎదుగుదలలో ఇంకొకరు చాలా సహాయపడుతూ ఉంటారు. ఏమన్నా ప్రస్తుతానికి ఒకవేళ కానీ ఏదన్నా గొడవల్లో ఉన్నా కానీ అది తొందరలో ఏంటంటే మీరు ఒక బ్యాలెన్స్లోకి వచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈమె ఏంటంటే ఈ పక్కన చూస్తుంది, ఈయనేమంటే ఈ పక్కన చూస్తున్నాడు. ఒకవేళ కొంతమందికి ఇది వర్తిస్తుంది. ఎండ్ ఆఫ్ ద డెక్లో మనకి హైరోఫాంట్ ఉన్నాడు. ఇది దేవుడు రాసిన రాత. ఇక్కడ స్పిరిచువల్ యూనియన్, స్పిరిచువల్ కనెక్షన్ అనేది ఉంది. హైరోఫాంట్ అంటే నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈయన గుళ్ళో పూజారి లాగా పెద్ద మనిషి. ఎవరైతే ఈయన దగ్గర తాళాలు ఉన్నాయి, ఈయన దగ్గరికి మనం మంచి చెడ్ల కోసం వెళ్తాము. ఇక్కడ టెంపరెన్స్ వచ్చింది అంటే ఏదన్నా ఎలాంటివి ఉన్నా కానీ మీరు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ సార్ట్ ఇట్ అవుట్. ఒక మంచి బ్యాలెన్స్లోకి వస్తారు. ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మీ విషెస్ కమింగ్ ట్రూ. మీరు ఏవైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ తీరుతాయి. నేను చెప్పాను కదా, వీళ్ళతో ఉన్నప్పుడు మీకు ఆ సేఫ్టీ ఉంటుంది, మీకు ఆ సపోర్ట్ ఉంటుంది, మీకు ఆ ప్రొటెక్టివ్ ఎనర్జీస్ ఉంటాయి, మీ నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది, మీ బ్యూటీ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, మీకు గుడ్ ఫార్చ్యూన్ వస్తుంది, మీకు ఆ ఇంట్యూటివ్ నేచర్ అనేటివి అండ్ మీ ఈ డీపెస్ట్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో, ఇన్స్టింక్ట్స్ ఏవైతే ఉంటాయో అవైతే మీ కలల్ని సాకారం చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. అన్కాన్షియస్గానే మీరు చాలా స్ట్రాంగ్గా మీ పర్సనాలిటీస్ అనేటివి డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఆ విధంగా చూస్తే ఈ రిలేషన్షిప్లో ఆ ఎదుగుదల ఉంది, ఆ ఫుల్ఫిల్మెంట్ ఉంది, ఆ హ్యాపీనెస్ ఉంది, ఆ ప్లెజర్ ఉంది, ఆ జాయ్ ఉంది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్ ఈ రెండు వచ్చినాయి కదా. సో కప్స్ అంటే ఏంటి? ప్రేమ, రిలేషన్షిప్, టుగెదర్నెస్, యూనిటీ. సో ఒకరి పట్ల ఒకరికి ఆ విపరీతమైన ప్రేమ, నమ్మకం బేసిక్గా. సో ఆ నమ్మకం ఉంది. అండ్ ఎమోషనల్గా మీరు ఒకరిపైన ఒకరు చాలా విపరీతంగా ఆధారపడి ఉంటారనమాట. ఏదైనా డిస్కస్ చేయాలన్నా, ఏదైనా చెప్పాలనుకున్నా మీకు ఫస్ట్ వీళ్ళు గుర్తొస్తారు. వీళ్ళతో చెప్పి వీళ్ళతో మాట్లాడితే మీకు అది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. మిమ్మల్ని వీళ్ళు పూర్తిగా కంప్లీట్ చేస్తారనమాట. మీకు ఒక ఆలోచన ఉంటుంది, వీళ్ళు దాన్ని వెంటనే పసగట్టుతారు, వెంటనే దాన్ని ఏదో విధంగా మీకు చేసేలాగా జరిగేలాగా చూస్తారనమాట. ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో, హార్మనీలో ఉంటారు. సో ఒకవేళ ఈ పర్ఫెక్ట్ హార్మనీ బ్యాలెన్స్లోకి రాలేకపోయినా కానీ, ఎందుకంటే ఏ రిలేషన్షిప్లో అయినా కానీ స్టార్టింగ్లో కొన్ని మనకు తెలియకుండానే కొన్ని ఇంటర్నల్ ఫైట్స్, స్ట్రగుల్ అనేది ఉంటుంది. సో అది ఒక బ్యాలెన్స్లోకి అయితే వస్తుంది విత్ డివైన్ ఇంటర్వెన్షన్. అందుకనే అక్కడ హైరోఫాంట్ వచ్చింది. అరే మిమ్మల్ని ఇద్దరిని నేను ఒక దగ్గరికి పంపించినాను అంటే దాని అర్థం ఏంటంటే మీ ఇద్దరు కలిసి మీరు ఏదో చేస్తారని. అంతేగాని మీరు ఒకరితో ఒకరు ఎడముఖం పెడముఖం పెట్టుకొని కూర్చోడానికి కాదు మిమ్మల్ని పంపించింది అని చెప్పి. ఓకే, ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్, రిగ్రెట్. సో ఇక్కడ మనకి విషెస్ కమింగ్ ట్రూ కింద మనకి రిగ్రెట్ ఉంది. సో ఎనీ కైండ్ ఆఫ్ రిగ్రెట్ మీకు ఏదైనా అలా ఉంటే దట్ మీ మనసులోనే ఇంకా దాచుకొని మీరు చెప్పలేక మొహమాట పడో, లేకపోతే భయపడో, లేకపోతే చెప్తే ఏమనుకుంటారో అనుకున్న వాటిని ఏదైనా దాచుకొని ఇంకా మీరు బాధపడుతూ ఉంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళతో ఉన్నప్పుడు మీకు ప్రొటెక్షన్ అనేది ఉంది కదా. సో అది ఏదైనా కానీ మీరు వాళ్ళతో పంచుకుంటే మీ మనసు తేలిక పడిపోతుంది అనుకుంటే మీరు వాళ్ళతో పంచుకోవడమే మంచిది. ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా. మనకి బాటమ్ ఆఫ్ ది డెక్లో కమిట్మెంట్ ఉంది. ఐ వాంట్ యూ టు బీ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్. సో ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ నేను ఎడముఖం పెడముఖం అని చెప్పినా కదా, కొంతమందికి ఏంటంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయిందేమో అన్న సందేహాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల నాతో ఉండాల్సిన విధంగా లేదు అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో
మా ఇద్దరి మధ్యలో ఎవరో ఉన్నారు అన్న ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ డిటాచ్మెంట్, దానివల్ల ఏంటంటే సో కొంచెం దూరంగా కూడా ఉండిండొచ్చు. ఇక్కడ బ్రోకన్, ఐ ఫీల్ షాటెడ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్. అరే సో ఇక్కడ ఏంటంటే ప్లీజ్ డోంట్ ఫీల్ ఎనీ కైండ్ ఆఫ్ రిగ్రెట్స్. ఆ రిగ్రెట్ వద్దు. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఒకవేళ ఉన్నా కానీ దాన్ని ఏంటంటే ఇప్పుడు మీరిద్దరు ఇంత క్లోజ్, ఇంత ఇంటిమేట్గా ఉండి ఇంత స్ట్రాంగ్ బాండ్ మీ ఇద్దరి మధ్యన ఉన్నప్పుడు ఎవరో థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలని ఆలోచించాలి. కానీ వీళ్ళు ఎవరో వచ్చినారు అని చెప్పి మీరు దూరంగా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే యు ఆర్ ఫీలింగ్ బ్రోకన్. సో ఇక్కడ ఇప్పుడు దిస్ పర్సన్ ఈజ్ మేడ్ ఫర్ మీ అని మీకు ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటే కానీ కూర్చొని సార్ట్ ఇట్ అవుట్. లేదు కూర్చున్నా కానీ ఇది సార్ట్ అవుట్ అవ్వట్లేదు అనుకుంటే ఇంకా నేను యాక్చువల్గా ఏంటి తెలుసా, ట్విన్ ఫ్లేమ్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనేది కూడా లేదు. ట్విన్ ఫ్లేమ్స్ అనేవాళ్ళు మన లైఫ్లోకి వచ్చి మనం ఏదో తెలుసుకోవడానికి లేదు మనం ఏదో నేర్చుకోవడానికి మనకి సహాయపడి ఆ తర్వాత వెళ్ళిపోతారు. సో ఆ కంపల్సరీ కమిట్మెంట్ అనేది కొన్నిట్లో ఉండదు. అలా కొంతమందికి ఆ కంపల్సరీ కమిట్మెంట్ అనేది లేకపోవచ్చు. లైఫ్లో ఏదో నేర్చుకోవాల్సిన లెసన్స్ మీకు నేర్పించి వాళ్ళు మీకు దూరం అవ్వచ్చు. కానీ వీళ్ళతో ఉన్నంత వరకు మీరు చాలా సంతోషంగా ఉండింటారు, చాలా హ్యాపీగా, అంటే చాలా ప్రాస్పరస్గా ఉంటుంది. అరచేతిలో స్వర్గం అంటారు కదా, అలా మాదిర ఉనింటుంది అనమాట. చాలా కష్టం ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఇదో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల కావచ్చు, దీనివల్ల మనసు గాయపడి మీరైతే వాళ్ళకి దూరంగా ఉనిండొచ్చు అనమాట. కొంతమంది ఏంటంటే ఆ కమిట్మెంట్ కోరుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే ఆ కమిట్మెంట్ కన్నా ముందరే దారులు సపరేట్ అయిపోయి ఉండొచ్చు అనమాట. కానీ ఈ దారులు సపరేట్ అవ్వకుండా ఫ్యూచర్లో ఇద్దరు ఒకటయ్యే వాళ్ళు మట్టుకు లేదు, ఇప్పుడు ఆల్రెడీ ఒకటైన వాళ్ళు మట్టుకు గుర్తించాల్సింది ఏంటంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఏమన్నా వస్తే దాన్ని వెంటనే సాల్వ్ చేసుకోవాలి. దాన్ని ప్రొలాంగ్ చేసి మనం ఏదో మౌనాన్ని ఆశ్రయిద్దాము, లేకపోతే మనం దీని గురించి అసలుకే మాట్లాడొద్దు, మనం ఇట్లొద్దు అట్లొద్దు అనుకొని మీరు కామ్గా అయితే ఉండకండి. మనం గొడవపడాల్సిన అవసరం లేదు. వీఆర్ సార్టింగ్ ఇట్ అవుట్. మనం కూర్చొని మాట్లాడుకొని క్లియర్ చేసుకుంటున్నాం. సో మాట్లాడుకున్న దానివల్ల చాలా వరకు క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో కూర్చొని మాట్లాడుకోండి. ఇంకా మాట్లాడినా కానీ ఇది వర్కౌట్ అవ్వట్లేదు అంటే వీళ్ళ వల్ల మనం ఏదో లెసన్ నేర్చుకోవడానికి వీళ్ళు మన లైఫ్లోకి వచ్చినారు. వీళ్ళ రోల్ అయిపోయింది, వీళ్ళు వచ్చి వెళ్ళిపోయేదే తప్పితే మనం ట్విన్ ఫ్లేమ్ జర్నీలో లేము అనేది గుర్తించండి. ఎందుకంటే కొన్ని ఏంటంటే ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళపైన మనకు విపరీతమైన నమ్మకం ఉంటుంది, వాళ్ళు మనకి బాగా క్లోజ్ అన్న ఫీలింగ్ ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ ఫాల్స్ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉంటే మట్టుకు ఏదో ఒక టైంలో మనకేంటంటే వీళ్ళు మనకు కరెక్ట్ కాదనో, లేకపోతే ఆ ఇంటిమసీ కానీ అఫెక్షన్ ఏదైతే అట్రాక్షన్ ఉంటుందో అదంత స్ట్రాంగ్ ఉండదు. మనం పర్ఫెక్ట్ ట్విన్ ఫ్లేమ్ దీంట్లో ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా మనం చూడలేమన్నమాట. సో ఆ విధంగా అయితే మటుకు ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి లీడింగ్ టు కమిట్మెంట్, ఇంకొకటి ఏంటంటే బికాజ్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్, అదొక పర్సనే అవ్వనవసరంలా సిచ్యువేషన్ అయినా కావచ్చు. దానివల్ల ఏంటంటే మీరు యూ హ్యావ్ టు పార్ట్ యువర్ వేస్. కష్టంగా ఉంటుంది కానీ మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.